నీ గానమని నీ చెంతకు చేరాము. బుద్ధి జ్ఞానము నీ చెంతకు చేరాము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే, యేసు నీ నేను నమ్మినచో సిగ్గుపడనేయావు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే, యేసు నీవే నా ప్రాణము. నేను నమ్మినచో సిగ్గు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యేసు మరణించడానికి ఎందుకు వచ్చాడనే ఏమండి అంశంలో ఎందుకు వచ్చాడు అనంటే, రక్షణకు ఆధారంగా అనగా సున్నతిని, ఇతరులు ఆచారములన్నిటినీ కూడా, ఇతర ఆచారాలన్నిటిని కూడా ఆయన ఏం చేశాడంటే రద్దు చేశాడు. దేన్ని చేశాడు? సున్నతిని రద్దు చేశాడు. కొన్ని ఆచారాలు ఉన్నాయి, అమావాస్య ఏమండి, అలాగే ప్రత్యక్ష గుడారము, ఈ ఆచారాలన్నీ కూడా క్రీస్తునందు ఉన్న వారికి అన్ని రద్దు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బళ్ళు ఉన్నాయి, ఇప్పుడు లేవు, రద్దు చేశాడు. తనే బలైపోయాడు. అందుకే కోడల యొక్కయో అండి దూడల యొక్కయో రక్తములో ఏం లేదు, పాప క్షమాపణ లేదు. అది సాదృశ్యం. ప్రభు వచ్చి ఆయన బలైపోయాడు. అక్కడి నుంచి అదేమైందంటే ఏమండి అసలైంది వస్తే నీడేమైపోతుంది, పక్క వెళ్ళిపోద్ది. హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే రక్షణకు ఆధారం సున్నతి కాదు, ఇతర ఆచారాలన్నిటిని కూడా ఆయన ఏం చేశాడు? రద్దుపరిచాడు. ఎలా రద్దుపరిచాడండి? ఇది అసలు ఈ సున్నతి చేసుకోవాలంటే ఆనాటి కాలంలో యూదులు ఏం చేశారండి? సున్నతి ఆచారం పాటిస్తారు. అలాగే ముస్లింలు కూడా సున్నతి ఆచారం. అసలు సున్నతి అంటే ఏంటండి పాస్టర్ గారు అంటే ఏమండి, ఇది ఎలా పుట్టిందండి పాస్టర్ గారు అంటే ఆదికాండం 17వ అధ్యాయం. ఏంటండి? ఆదికాండము 17వ అధ్యాయములో మనం 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇలా ఉంటుందన్నమాట. అది దేవుని స్తోత్రం. మీరు నీ గోప్యంగ చర్మమును సున్నతి పొందవలెను, అది నీకు నాకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉన్నది అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే మరి ఏంటయ్యాదంటే దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. ఎవరితో? అబ్రహాముతో. ఆ నిబంధనకు సూచనగా ఏమండి ఇప్పుడు ఏమవ్వాలి? సున్నతి పొందాలి. ఆ సున్నతి ఏ వయసులో పొందాలి, ఎప్పుడు పొందాలంటే 8 దినాల వయసులో. అంటే ఏమంటే బిడ్డ పుట్టిన తర్వాత 8 దినాల వయసు గలవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా
ఏమండి ఆయన పుట్టిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళారు? దేవాలయానికి తీసుకెళ్లారు. ఆ దేవాలయం తీసుకెళ్ళిన రోజే జనవరి 1. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఆ దేవాలయం తీసుకెళ్ళిన రోజు ఏంటి? అదే ప్రపంచం అంతా జరిగించుకుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ సున్నతి ఆచారం యూదులు ముస్లిములు ఇప్పటికి కూడా పాటిస్తూ ఉన్నారు. అందుకే మనకు మక్కా మదీనా అని ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే మగవాళ్ళని ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు. ఏం చేస్తారు? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవటం కాదు, వాళ్ళు సున్నతి ఉంటేనే ఆ చుట్టూ తిరగడానికి పర్మిషన్ ఇస్తారు అక్కడ. అర్థమైందా? అంతేకాని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతే అదొక పెద్ద ఏమండి ఇదిలాగా ఉన్నాం. కానీ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఉండదు. కేవలం అక్కడికి ఎవరు వెళ్ళాలా? ముస్లింలే వెళ్ళాలా. ఇప్పుడు మనకి ఎరుసలేం ఉందనుకోండి, ఎవరు పడితే వెళ్ళవచ్చు. కానీ ఆ మక్కా మదీనా వెళ్ళాలంటే ఏముండాలా? ముస్లిం ఉండాలా. ముస్లిం అని చెప్పేసుకుంటే సరిపోదు, సున్నతి ఉందో లేదో వాళ్ళు చూస్తారు, చెకింగ్ అవుతుంది, అప్పుడు పంపుతారు అన్నమాట. ఎంత నిష్ఠ చూసారు వాళ్ళకి. కాబట్టి అది అబ్రహాము ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆ సున్నతి నిబంధనకు గుర్తుగా పెట్టాడు అనమాట. ఏంటంటే ఆచారం కదా అది. సో ఆ నిబంధన గుర్తుగా పెట్టాడు. అది రాను 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 ఏమైపోయింది? అది ఆ నిబంధన పక్కకు పోయి అది ఆచారం అయిపోయింది. ఏమైపోయిందండి? ఆచారం అయిపోయింది అన్నమాట. అందుకే ఇప్పుడు కూడా యూదులు ముస్లింలు ఆ ఆచారాన్ని వారు పాటిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి బలైపోయాడు, అందరి కొరకు బలైపోయి చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆ గలతీల్లోనికి వెళ్ళి పౌలు గారు సువార్త చెప్తే అక్కడ అనేక మంది ప్రభుని నమ్ముకొని ప్రభులు ఎదుగుతున్నారు. బాగుంది. అక్కడికి కొంతమంది యూదులు వచ్చారు, ప్రభుని నమ్ముకున్న యూదులు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, ఒరే మీరు రక్షణ పొందుకున్నారని. మేము రక్షణ పొందేసుకున్నాం అని చెప్పారు వాళ్ళు. మరి రక్షణ పొందే సున్నతి పొందుకున్నారా? సున్నత అదేమి మాకు చెప్పలేదే. ఒరు బాబు, సున్నతి లేకపోతే మీరు దేవుని పిల్లలు అవరు, మీకు రక్షణ ఉండదు అని వారు బోధించారన్నమాట. ఇప్పుడు సంఘంలో ఏమొచ్చింది? గలిబిలి కలవరం వచ్చేసింది. ఏది కరెక్ట్ కాదో తెలియలేదు వారికి. ఈ రోజుల్లో కూడా చాలా సంఘాల్లో అన్ని గలిబిళ్ళు ఉన్నాయి. ఆనాటి కాలంలో గలిబిలు వచ్చినప్పుడు వారు అపోస్తులు అందరూ ఒక చోట కూడి వారు ఏం చేశారు? ఆ సమస్యను చర్చించి ఏది కరెక్టో తేల్చి చెప్పారు వాళ్ళు పరిశుద్ధాత్మ సాయంతో. ఎప్పుడున్నారో ఏమండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏం చేస్తున్నారు? మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్ అని యెహోవా సాక్షులు ఉన్న వాళ్ళు మాది కరెక్ట్ అంటున్నారు. యేసునామం వాళ్ళు మాది కరెక్ట్ అంటున్నారు. ఏమండి మరో మనుషు వాళ్ళు మాది కరెక్ట్ అంటున్నారు, మరొకరు మాది కరెక్ట్ అంటున్నారు, అందరూ కరెక్టే అంటున్నారు. మరి అది ఇన్ని రకాలేంటి? ఏమండి కాబట్టి ఈ రకాలన్నిటినీ కూడా చక్క చేయగలిగినవాడు, అన్నిటికీ దిద్దుబాటు ఏమంటే చేయగలిగినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అంత్య దినాల్లో చేస్తాడు. హల్లెలూయా. చూడండి అపోస్తుల కార్యము 10:43 అర్థమవుతున్నాయి కదా మీకు? అపోస్తుల కార్యాల గ్రంథము 10:43. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన విశ్వాసం ఉంచి వాడు ఎవడో ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలు చెప్పారు, ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. అందుకే ఈ సున్నతి వల్ల కాదురా బాబు, ఆయన విశ్వాసంతుడి ద్వారా వారు పశ్చాత్తాపడ్డ ద్వారా వారికి రక్షణ వస్తుంది అని చెప్పారనమాట. గలతీయులు రాసిన పత్రికలో కూడా ఈ విషయాలు మనకు కనబడతాయి. మనం చూద్దాం. ఇంకొక మాట చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 13:38. 13:38. మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్ర వాళ్ళు ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడు ఈయన వల్లనే నీతిమంతులుగా తీర్చబడిననియు మీకు తెలియనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వల్లండి?
యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి మీకు తెలియగాక అంటున్నాడు పౌలు. మీకు తెలియగాక, మీకు తెలియాలి అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యెరూషలేములో వచ్చిన కొంతమంది ఏం చేశారంటే గలిబిలు లేపి మోసే నియమించిన ఆచారం చొప్పున మీరు ఏమవ్వాలా, సున్నతి పొందితేనే కానీ మీరు రక్షణ పొందలేరని ఆ సహోదరులందరికీ బోధించడం మొదలెట్టారు. ఈ మధ్యన కొంతమంది అలాగే కదా, ఏంటి శనివారం ఆరాధన చేస్తేనే దేవుడికి ఇష్టమైంది, మరింకోటి కాదు, ఆదివారం ఆరాధన కాదు అని కొంతమంది ఇంటింటికి తిరిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా లేఖనాలు మనం తెలుసుకుంటే ఇవన్నీ చక్కగా మనము వారి సమాధానం చెప్తాం. చూడండి, అపోస్తుల కార్యము 15వ అధ్యాయం 1వ వచనం. కొందరు యూదయా నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని అదిగో ఏం చేశారు, సహోదరులకు బోధించడం మొదలెట్టారు. ఈరోజు రహస్యంగా అనేక తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు, తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు. అలా పరిశుద్ధాత్మ అభిషేకమే పొందుకోక్కర్లేదు, భాషలు లేవు, వరాలు లేవు, ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి, నమ్మిన వాడు పొందుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రీతిగా ఒక సమస్య వచ్చినప్పుడు అప్పుడు అక్కడ పౌలుకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబా తమలో మరికొందరిని యెరూషలేమునకు పంపాలి, పెద్దలందరూ కూడుకోవాలి, అక్కడ చర్చించాలి, ఏది సత్యమో చేయాలని అప్పుడు నిర్ణయించారు. ఇప్పుడు అలాంటి పెద్దలు లేరు, ఇప్పుడు అలాంటి పెద్దలు లేరు. ఏమండి, మాది గొప్ప అనుకుంటున్నారు కానీ అందరూ కూర్చొని ఒక ఏమండి కంక్లూజన్కి రావడం అనేది జరగట్లేదు. ఎందుకు? ఏమండి, యేసు దేవుడు అనే మాట కొంత తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకడై ఉన్నాడు అనేది కూడా నమ్మలేకపోతున్నారు. ఇంకేంటండి, ఎంత దారుణంగా ఉందో సంగమం. హల్లెలూయా. అయితే వారు అందరూ చర్చించి అపోస్తుల కార్యము 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పుకోండి, 5 నుంచి 11లో వారు అంతా చర్చించుకున్నారు. వాళ్ళ పెద్దలందరూ కూడుకున్నారు, పెద్దలందరూ కూడుకొని చర్చించి ఒక కంక్లూషన్కి వారు వచ్చారనమాట. చూద్దాం, 9వ వచనం చదువుదాం. 8 మరియు హృదయములో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను, పేతురు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మను కొర్నేలి ఇంట్లో అనుగ్రహించి ఉన్నాడు. వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయంలోని విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృప చేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాం కదా, అలాగే వారినో రక్షణ పొందుదురని. ఏ భేదం లేదు, మనకి ఎలాగో వాళ్ళకి అలాగే అని పేతురు గారు చెప్పడం మొదలెట్టారు. హల్లెలూయా. ఇదంతా మాట్లాడిన తర్వాత అసలు మనం ఏది గెట్అవుట్ చేయాలి, ఏది మనం అనుసరించాలి అనే మాట కంక్లూజన్ వచ్చేసి ఒక నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం అంటే 19 చూడండి, 19 వచనం. దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిద్దాన్ని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి వాళ్ళని నా అభిప్రాయం చెప్పారు. వాళ్ళందరూ దానికి ఏం చేశారు? తీర్మానం చేశారు. ఆ తీర్మానమే పత్రిక రాసి పంపించారనమాట. అదే 28వ వచనంలో ఉంది. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును ఈ 4 విసర్జించాలి. ఒకటేటి చెప్పండి, విగ్రహాలకు అర్పించింది అవి తినకూడదు. 2 రక్తాన్ని తినకూడదు. 3 ఇలాగా కోయికంట గొంతు పిసికి చంపిందని తినకూడదు. 4 జాగ్రత్తం చేయకూడదు. ఈ 4 అంతే. ఇవి చేయకూడదు అంతే. దేవుని స్తోత్రం. ఇవి విసర్జించాలా. ఇవి మీరు మునుపు చేసేవారు, ఇప్పుడు చేయడానికి ఏం లేదు.
మరేం చేయాలా? ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైనా ఏ భారం మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండటకు జాగ్రత్త పడుతురా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగుతుంది. ఆమేన్. అంతే. ఇది ఎవరి కోసం? మన కోసమే. ఈ 4 విషయాల్లో దూరంగా ఉండమన్నాడు. ఈ మన వాళ్ళు కొంతమంది ఉంటారు, అమ్మా పేట క్రైస్తవులు, చెప్పండి, పేరు క్రైస్తవులు. పేట క్రైస్తవులు, పేరు క్రైస్తవులు ఏం చేస్తారంటే ఎవరన్నా ఎడితే చాలు ఆతృతగా వేసేస్తారు లోన. ఏం పర్వాలేదులేండి, ఏం పర్వాలేదండి. విగ్రహాలు కట్టింది తినకూడదని బైబిల్ చెప్తుంది. ఏమండి? అలాగే రక్తం తినకూడదంటే కొంతమంది తినేస్తూ ఉంటారు. రక్తాన్ని కూడా ఉడకబెట్టుకొని తినేస్తారు. ఇంకోటి గొంతు పిసికిన దాన్ని తినకూడదంటే గొంతు పిసికిని తినేస్తారు. అందుకే చచ్చిని మనం తినకూడదు. అంటే చచ్చిని అంటే కొయ్యకుండా, చూడండి, కునుకు చచ్చిపోయింది అనుకో, ఆ కోడి ఏం చేయాలి మనం తినకూడదు. ఎవరైనా పట్టుకెళ్ళిపోని కాక. అంతేగాని అది అమ్మో భలే రుచి అయిన జీడిపప్పుతో పెంచానంటే చచ్చిపోయింది తినేస్తాను కోసుకోనంటే కుదరదు. ఎందుకంటే అది కొయ్యబడలేదు. బతికున్నప్పుడు ఏమవ్వాలా? కొయ్యబడాలా, రక్తం చిందించాలా. అది చెందలేదు కాబట్టి అది గొంతు నులుపుతారు కొంతమంది. తెలుసా మీకు? ఇలా తిప్పేసి అలా పడేస్తారు. ఒకసారి మరి మన స్టీవెన్ పాస్టర్ గారి వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు ఆ స్మారక కూటానికి భోజనాలు చేయడానికి వెళ్తే వాడు ఏం చేస్తున్నాడంటే కోడి తీసి ఎలా తీసుకెళ్ళా పడేస్తున్నాడు, తిప్పేస్తున్నాడు. ఎలాగా వీటి కోడి పొర తిప్పేశాడు. ఎలా తిప్పేస్తున్నా పెట్టాయి అంటే రక్తం అందులో ఉంటుందండి, బలం అండి, బాగుంటుందండి, రుచి అంటే అన్నాడు. మాకు అలా కాదు, కోసి మాకు అప్పచెప్పాలని చెప్పాం. అప్పుడు అన్నీ ఏం చేశాడంటే చక్కగా కోసి ఆ తర్వాత వాడు చేసి ఇచ్చాడు. అందుకే ముస్లింలు కోస్తారు, హిందువులు ఉంటారే వాళ్ళు తిప్పుతారు. అందుకే ఈ మధ్యన ముస్లింల దగ్గర కొనకూడదని కొంతమంది మొదలు ఏం చేస్తున్నారండి, వాళ్ళు ఊమొత్తారట. ఊమొత్తారు ఎవడైనా నాటకాల మాటలు. ఆడు ఏం చేస్తారు, అది కోస్తున్నప్పుడు ఏమండి, అది కోస్తున్నప్పుడు ఈ మెడ మొత్తం కోయరు, సగం కోస్తారనమాట. మొత్తం వేరే అయిపోకూడదనమాట. అది రక్తం ఆ లోన ఉన్నదంతా బయటికి వచ్చేసేలా చేస్తారు వాళ్ళు. జుబా అంటారు, జుబ్బా. అది చేస్తే అది అంటే ఉమ్మొత్తారా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు మటన్ షాపులు, చికెన్ షాపులు ఎవరంటే చేస్తారు? ముస్లింలు ఎక్కువ ఉంటారు. మటన్ షాపులో మటన్ మస్తాన్ బాయ్ అంటూ ఉంటారు కదా, ఎక్కువ వాళ్ళే ఉంటారు. కానీ వీళ్ళని ఏం చేస్తున్నారు? మత గొడవలు పెట్టడానికి వాళ్ళంట ఉమ్ము వేసేసట అమ్మేస్తున్నారట. ఎవడో ఐస్ క్రీము నాకేసట అమ్మేస్తున్నాడట, పాస్ వేసేసంట అమ్మేస్తున్నాడట. అంటే ఇలాంటి అన్నీ కూడా ఏం చేస్తున్నారండి? క్రియేట్ చేస్తూ ఉన్నారు గొడవలు రేపడానికి. ఏమండి? ఎవడు కూడా మానవత్వం ఉన్నవాడు, ఎవడో కూడా మనిషిగా పుట్టినాడు ఎవడో కూడా అలాంటి చేయడానికి ఇష్టపడవు కదా. ఎవడైనా అలాంటి చేశాడంటే అది ఏ మతంలో ఉన్నా అని రాళ్ళతో కూడా చంపాలండి. ఏ మతంలో ఉన్నా ఉంటారు, అన్ని మతంలో అడ్డగాడుగులు కదా. కాబట్టి అలాంటి వాడు ఎందులో ఉన్నాడు? పశువే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే రక్షణ అనేది చాలా గొప్పదని అపోస్తులందరూ కూడా అది ఆలోచించి నియమించారనమాట. దేవుని స్తోత్రం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6:12 గలతీ 6:12 శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారు ఎవరో వారు తమ క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయించున్నాను. దేవుని స్తోత్రం. హింస అంటే సున్నతి పొందలేని వాళ్ళు కొట్టి చంపుతున్నారు. ఎవరో యూదులు. అందుకని ఓరు బాబు ఆ పని కోసం వాళ్ళు కొట్టడం, మీరు తినడం, మరి నాశనం అవడం ఎందుకు? కాబట్టి ఆ దెబ్బలు తిని వాళ్ళ చేత మీరు హింసలు పొందుడు కంటే సున్నతి పొందేసుకున్నా ఏమీ పర్వాలేదు అంటున్నాడు. అర్థమవుతుంది మీకు? సున్నతి పొందేసుకున్నా ఏమీ పర్వాలేదు, పొందుకోకపోయినా ఏమీ పర్వాలేదు. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఏమండి చక్కగా 5వ అధ్యాయంలో ఆ మాట క్లియర్ చేసేసాడు. 5వ అధ్యాయంలో ఏమండి
అమ్మా 6 చూడండి. 6:5-6 యేసు క్రీస్తు నందుండు వారికి సున్నత పొందుట యందు ఏమీ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజనకరం అన్నమాట. అర్థమవుతుందా? అంటే వాళ్ళు సున్నతి పొందలేనందుకు ఏం చేస్తున్నారు? హింసలు పెడుతున్నారు. హింసలు పెడితే ఎందుకంటే హింసలు పడడం పెద్ద ఏముంది, తీసుకోండి, దానివల్ల ఏమీ తప్పు లేదు. తీసుకోవడం వల్ల ఏం తప్పు లేదు, తీసుకోకపోయిన వాళ్ళు కూడా తప్పు లేదు. అర్థమవుతుందా మీకు? ఏమండి, మీరు ఉదయం లేచారండి, మజ్జిగ తాగాలి, మజ్జిగ ఒకటి తాగుతాను అంటున్నాడు, తాగను అంటున్నాడు. తాగినోడు తాగలేదన్నా వదిలేయండి. ఆడు ఏం పాలు తాగుతాడు, మజ్జిగ తాగలేనుడు. కాబట్టి తాగడం వల్ల ఏమీ లేదు, తాగకపోయినా ఏమీ లేదన్నమాట, బలవంతం లేదు. అలాగే సున్నతి తీసుకున్నా ఏమీ లేదు, తీసుకోకపోయినా ఏమీ లేదు. కానీ కంపల్సరీ తీసుకుంటేనే రక్షణ అనేది, అది తప్పుడు బోధ. అదేటమ్మా? అందుకనే యేసు మరణము సున్నతిని ఇతర ఆచారాలన్నిటిని ఏం చేసింది? కొట్టివేసింది. ఏం చేసింది? అన్నీ కొట్టివేసింది అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమేమి కొట్టేసింది అనే విషయాలు కొన్ని చూడటానికి మనం ఇష్టపడదాం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, కాబట్టి అన్నపానముల విషయంలో నేను రొట్టె తింటావా తిను, అన్నం తింటావా తిను, జావ తాగుతావా తాగు. అమ్మా కంపల్సరీ రొట్టెలే తినాలనేది ఏమి లేదు, అన్నమే తినాలని లేదు, జావే తాగాలని ఏమి లేదు. నీ ఇష్టం. రొట్టె అన్న తిను, ఇడ్లీ అన్న తిను, జావ అయినా తిను, అన్నం అన్న తిను, ఏం పర్వాలేదు. ఇదే తినాలా, ఇవే చెయ్యాలనేది లేదు. అమావాస్య పండుగలు అవి నీకు లేవు. విశ్రాంతి దినం చెప్పాను కదా, విశ్రాంతి దినమే మనం ఉండాలనేది మనకు లేదు. అని వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చని ఎవరిని అవకాశం ఇవ్వకండి. ఇవి రాబో వాటి ఛాయిగా నిజ స్వరూపము క్రీస్తులో నెరవేరిపోయి అన్నీ. దేవుని స్తోత్రం. వీటికి ఇంకొకరికి అవకాశం మీరు ఇవ్వద్దు అని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గలతీ 5:11 చూడండి. గలతీ 5:11. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. నేల అపక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడిన కదా, మేము నిలబడి ఎందుకు వాదిస్తూ ఉన్నాం, చర్చిస్తూ ఉన్నాం? బాధలు పడవలసిన పనేటి? కాబట్టి సున్నతి పొందవలనని ఇక్కడ ప్రకటించుచున్నయ్యాడలా ఇప్పుడు హింస పడవలసిన పనేటి? అమ్మా వాళ్ళు యూదులు సున్నతి పొందగాలంటున్నారు. ఈయన అంటాడు సున్నతి అక్కర్లేదు, నమ్మి బాప్తిజం పొందుకొని రక్షించబడి ఆయన యందు విశ్వాసించి పాప క్షమాపణ బాప్తిజం తీసుకుంటే నీకు రక్షణ వస్తుంది అని ఈయన చెప్తుంటే, ఒరే నువ్వు అలా చెప్తావా అని ఆ యూదులందరూ ఏమవుతున్నారు? ఈయన మీద తిరగబాటు చేస్తున్నారు. మరి అదే సత్యం అయినప్పుడు ఇంకా వీళ్ళతో మాట్లాడిపించుకుంటాం ఎందుకు? కానీ అదేంటి అమ్మా, వాళ్ళు చెప్తున్నది ఏంటి? అది అన్యులకు సంబంధించింది కాదు. అందుకే మనం ఎవరు అంటే ఇశ్రాయిలం కాదండి, మనం నూతన నిబంధన ఇశ్రాయిలం, యూదులం కాదు. అందుకే యోధ ఆచారాలు యోధా పద్ధతులు నేను పాటిస్తానంటే కుదరదు. మన అన్యులం. కానీ యేసు క్రీస్తు నమ్ముడు ద్వారా మన రక్షణ పొందుకున్న అన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యన కొంతమంది అంటారు మీరు అన్యులు కాదు అండి. మీరు ఎవరు కాదు? మీరు అన్యులు కాదు, మీరు క్రైస్తవులు. అవును అండి, అన్యుల్లోంచి మేము క్రైస్తవుల్లో వచ్చాం. మా కులం ఏం మారలే, ఎవరి కులాలు వాళ్ళకే ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని నమ్ముకున్నంతలో నీ కులం మారిపోదు అండి, నీ తిండి నీ ఆచారాలు ఏం మారక్కర్లేదు. హల్లెలూయా. మరి మారవలసింది ఏంటంటే నీ మనస్సు మారాలి. ఏం మారాలా?
మనసు మారాలి. అందుకే త్రాగుబోతుగా ఉంటే త్రాగు నుంచి విడుదల, వ్యభిచారం ఉంటే వ్యభిచారం, దొంగలు అయితే దొంగతనం నుంచి, చెడ్డ కార్యాలు ఉంటే చెడ్డ కార్యాలు అన్నిటి నుంచి విడుదల పొంది నువ్వు ఒక సంపూర్ణమైన మంచి మానవుడిగా బతకాలని సూచించే మార్గమే క్రీస్తు మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని క్రీస్తు బిడ్డవై ఉండి ఈ అన్ని చెడ్డ గుణాలు పెట్టుకొని నేను దేవుడు పెట్టినని చెప్పుకుంటే నువ్వు దేవుడు పెట్టవు కాదు, దెయ్యం పెట్టబోతావు. నువ్వు దేవుడు పెట్టవు కాదు. గలతీయులకు రాసిన పత్రిక 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కిందకే, అందుకే దాస్యం అనే కాడి కిందకి ఇంకెళ్ళద్దు. మీరు ధర్మశాస్త్రం చెప్తున్నట్టుగా మీరు లోపడడానికి లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం మూలంగా మీరు రక్షించబడలేదు, కృప ద్వారా మీరు రక్షించబడ్డారు. హల్లెలూయా. అందుకే మీకు ఒక విషయం తెలుసా, ఈరోజు మీలో దేవుడు ఎవరికైనా పిలుపు దర్శనమిస్తే వాళ్ళు పాస్టర్ గారే. అర్థమవుతుందా? వాళ్ళు సేవ చేయొచ్చు. అయ్యో వాళ్ళు అదే ఆ క్యాస్ట్ అండి, వాళ్ళు ఈ క్యాస్ట్ అండి, వాళ్ళు అదండి ఇదండి, ఎవరైనా చేయొచ్చు. కారణం ఏంటంటే మీరు కృప ద్వారా రక్షించబడ్డారు కనుక. అంతేగాని ఏమంటే అలా యూదుల్లో అయితే అది కాదు. యూదుల్లో అయితే ఖచ్చితంగా లేవీలే చెయ్యాలా, లేవీలే చెయ్యాలా. ఏమండి అలాగే ఈ లోకంలో ఒక క్యాస్టే చెయ్యాలా. ఏమండి ఇంకా అన్ని కార్యక్రమాలు వాళ్ళే చేయాలి, ఇంకెవ్వరు చేయడానికి పర్మిషను లేదు. అలాగే యూదుల్లో కూడా ఎవరు చేయాలా, లేవీలే చేయాలా. కానీ మనకు క్రీస్తు నందు ఉన్న మనకు ఏమండి దేవుడు పిలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఆయన పని చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంత కృపనిచ్చాడు కనుక ఈరోజు జాలర్లలోనూ ఏమండి అన్ని క్యాస్ట్లలోనూ ఏమండి క్రైస్తవులు అన్న వాళ్ళు ఉన్నారు. అన్ని క్యాస్ట్లో ఉన్నారు. ఈ క్యాస్ట్లో క్రైస్తవులు లేరు అనేది ఏమి ఉండదు. అన్ని క్యాస్ట్లో ఎవరున్నారు చెప్పండి? క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. కోమట్లో ఏమంటే చౌదరీస్లో ఏమంటే బ్రాహ్మిన్స్లో మరొకటి 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 ఎన్ని ఉన్నాయి, అన్నిట్లో ఉన్నారు. దేవుని స్తోత్రం. కోయాల్లో ఎస్సీల్లో అన్ని క్యాస్ట్లో ఉన్నారు. ఏమంటే అందుకే యేసు క్రీస్తు ఒక మతానికి ఒక జాతికి సంబంధించినోడు కాదు. అందుకే ముస్లింలు ఎవరైనా సువార్త చేస్తే ఎవరైనా రక్షించబడతారా? ముస్లింలు చేస్తే ఎవరు రక్షించబడరు, వాళ్ళ మాట ఎవరు వినరు. ఏమండి హిందువులు ఎవరైనా ముస్లింల దగ్గరికి వెళ్ళి చెప్తే వింటారా? కానీ క్రైస్తవులు వెళ్ళి చెప్తే వింటారని ఈ మధ్యన క్రైస్తవుల మీద ఏం పడుతున్నారంటే దాడి చేస్తున్నారు. కారణం ఏంటంటే క్రైస్తత్వం చెప్తుంది ఏంటంటే నువ్వు మనిషివి, నువ్వు దేవుని పోలికలో ఉన్నవాడివి, దేవుని స్వరూపాన్ని నువ్వు ధరించాలా, మంచి పనులు నువ్వు చేసేవాడికి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఈ రోజేమో త్రాగుడొచ్చు, దోదవద్దు, వ్యభిచారం వద్దు, దొంగతనం వచ్చు, మోసం వద్దు, చెడ్డ కార్యాలు ఏమొద్దురా బాబు అంటుంటే ఈ మనుషులు ఏమంటున్నారంటే ఇవి మాకొద్దు, మరి ఏం కావాలా? మాకు త్రాగుడు కావాలా, జోదం కావాలా, దొంగతనాలు ఎగరాలా, ఏమండి చెడిపోయే పద్ధతులు కావాలా అనుకుంటున్నారు. నువ్వు నిజమైన దేవుడిని నమ్ముకుంటే ఎందుకుంటాయి నీకు ఈ దురలవాట్లు? ఎందుకుంటాయి? నిజమైన దేవుడిని నమ్ముకున్నావా? మరి బ్రాందీ షాపులు ఏమై ఉండాలా? ఎవ్వరు ఉండకూడదు అక్కడ. మరి పెద్దది ఎత్తుకొని నామో అక్కడ తాగుతున్నారు. ఏమండి పెద్ద పెద్ద తాళ్ళు కట్టుకొని అక్కడ తాగుతున్నారు, జెండాలు పట్టుకొని తాగుతున్నారు. అంటే మీరు చెడిపోతున్నావు నువ్వు. అంటే నీ భక్తిలో ఏముంది? చెడు ఉంది. దేవుని భక్తిలో ఏముందంటే ప్రేమ ఉంది, పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, మంచితనము ఉన్నది. హల్లెలూయా. అందుకే క్రైస్తవుల్ని తిట్టినా చీ అన్నా చా అన్నా ఏమంటే తల వంచుకొని వెళ్ళడానికి ఏంటో తెలుసా? దేవుడి బిడ్డలకు మంచితనం ఉన్నది. హల్లెలూయా. ఆ మంచితనము మనకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒకప్పుడు మనకు లేదు. మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా
ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్యా, నీకే స్తోత్రము. నా యేసయ్యా, నీకే స్తోత్రము. నాలో ఏముందని కోరుకొంటివి నీ సేవకై, నాలో ఏముందని కోరుకొంటివి. అందరు చెప్దాం. ధనఘనతలు లేవే, బంధుబలము లేదే. ధనఘనతలు లేవే, బంధుబలము లేదే. నీ ఎన్నుకొంటివి, నీ పిలుచుకొంటివి, నాలో ఏముందని కోరుకొంటివి నీ సేవకై పిలుచుకొంటివి. మంచిదేది మనలో లేదో, మంచిదేది లేదు కనుక నిన్ను నన్ను పిలుచుకొని తన మంచితనం అంతా కూడా మన మీద చూపించి మనకి ఇచ్చాడు. అందుకే ఈరోజు ఎన్ని రకాల యాసాలు వేస్తున్నా మనం తలదించుకొని ఎందుకు వెళ్తున్నాం? మనకేమీ చేతకాక కాదు, నోటితో తిట్టలేక కాదు, చేతులు ఆడించలేక కాదు. ఏసై ఇచ్చిన మంచితనము మనల్ని తల వంచుకొని వెళ్ళేలా చేసింది. హల్లెలూయా. మనం తల వంచుకొని వెళ్ళడం వల్ల ఆయన మన తలనెత్తేవాడుగా నిలబెడతాడు. హల్లెలూయా. అది మనకు నేర్పింది. మీరు తగ్గించుకుంటే మిమ్మల్ని నేను హెచ్చిస్తానని ప్రభు చెప్పాడు కనుక. హల్లెలూయా. అటు కృప నీకు నాకు ఇచ్చి ప్రభు నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి శరీరానికి సున్నతి కాదు, అసలు సున్నతి అంటే దేనికంటే నీ హృదయమునకు సున్నతి జరగాలి. దేనికి జరగాల? నీ హృదయము కట్ చేయబడాలా. హల్లెలూయా. ఏది కట్ చేయబడాలా? వ్యర్థమైన వాటి అన్నిటి నుండి కట్ చేయబడి నువ్వు సంపూర్ణమైన మంచితనము కలిగిన వ్యక్తిగా మార్చబడమే ఆయనతో చేసుకునే నిబంధన. హల్లెలూయా. అది కావాలి కానీ ఏమంటే శరీరములో నీ శరీరము కట్ చేయబడడం కాదు కావాల్సింది ప్రభుకి. అందుకే ఏమంటే ఆయన మరణించడం అనేది నువ్వు సున్నతి చేసుకునే ఆచారం. ఆయనలోకి వెళ్ళాలంటే పూర్వం సున్నతి ఉండాలి ఖచ్చితంగా. కానీ ఆ సున్నతిని ప్రభు ఏం చేశాడు? కొట్టివేశాడు, రద్దు చేశాడు. మరి ఆయన కృప ద్వారా మనకి ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు అనే సత్యాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఈ సత్యంలో మనలను స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మంచివాడు, మనతో మాట్లాడాడు కనుక ఒకరు ప్రార్థన చెయ్యండి. దేవుని స్తోత్రం. ప్రభువా, మాతో మాట్లాడావు నాయనా, నీకు వందనాలు.